సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చేగుర్తి గ్రామంలో సర్పంచ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో గ్రామానికి చెందిన మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. విన్నర్ కప్ తో పాటు 5,000 రూపాయలు నగదు బహుమతిని క్లీన్ గడ్డి రమేష్ టీం దక్కించుకోగా, రన్నర్ కప్ తో పాటు 2,500 నగదు బహుమతిని సిహెచ్ విజయ్ టీం సాధించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ మాట్లాడుతూ, యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా ప్రతిభ వెలికి వస్తుందని, క్రీడలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. యువత మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని సూచించారు. ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్ మాట్లాడుతూ, క్రీడలు యువతను మానసికంగా దృఢంగా మారుస్తాయని అన్నారు. కార్యక్రమంలో గ్రామ యువత, పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎంపర్ గారు దొరికిందా? ఎంపర్ గారు ఓకే మాకు కనబడతలేనండి. ఎంపర్ గారు మీరు చెప్పాలి. ఎంపర్ గారు మీరు చూసినరా? ఫోరా? ఓకే థ్యాంక్ యూ. మా చేగుర్తి గ్రామంలో సర్పంచ్ కప్ పేరు పైన మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దీనికి నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా 2 రోజులు ఈ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము మా చేగుర్తి గ్రామంలో సర్పంచ్గా గెలిచినాక మొట్టమొదటగా ఈ యువతను చెడు అలవాట్లను దూరంగా ఉంచి, డ్రగ్స్ కానీ ఇంకా వేరే అలవాట్లకు కానీ చెడు అలవాట్లకు దూరంగా ఉంచి మంచి మార్గంలో పోయే విధంగా యువతకు ఈ స్పోర్ట్స్ కానీ, ఫ్యూచర్లో లైబ్రరీ కానీ ఆ యువతను మంచి మార్గంలో నడిపించే దిశగా పోవడానికే ఇది ప్రారంభించినాం. కాబట్టి గతంలో జరగకుండా ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమం ముందుకు చేపట్టి ముందుకు పోవాల్సిందిగా మేము ప్రయత్నిస్తున్నాం. దీనికి అందరూ గ్రామంలో సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు విష్ణు. నేను చేగుర్తి గ్రామం నుంచి క్రికెట్ ఆడడం నేర్చుకున్నా. మా ఊరు చేగుర్తి. ఈ ఊరు తరపున నేను ఇంటర్నేషనల్ శ్రీలంకకు సెలెక్ట్ అయినా. ఈరోజు నేను అక్కడికి వెళ్ళి ఆడుతున్నా అంటే నా ఊరు నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. మెయిన్లీ మా సర్పంచ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నువ్వు ఎప్పుడు సెలెక్ట్ అయ్యావు, ఏంటి ఆ వివరాలు? మొన్న రీసెంట్గా జరిగిన నేషనల్ సెలక్షన్స్కి పోతే ఇంటర్నేషనల్ సెలక్షన్ తీసి చెన్నై తాంబరం అండర్ 17. దీనికి ఏ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేసేవాడు? ప్రాక్టీస్ అంటే ఏం లేదు కానీ లోకల్ టోర్నమెంట్ అన్నీ ఆడడం స్టార్ట్ చేసా. దాంతో నా ఆట ఇంప్రూవ్ అయింది. దాంతో నాకు ఛాయిస్ వస్తే వెళ్ళిపోయినా అట్లకి అటు ఇంటర్నేషనల్ సెలక్షన్ ఇచ్చారు. సో మీ నాన్నగారు ఏం పని చేస్తారు? నాన్న లేడు. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ కూలి లేబర్ పని చేస్తుంది. సో ఇంట్లో అక్క తమ్ముడు నాకు బాగా అవగాహన ఆయన గురించి. ఆయనకు ఈ ఒక క్రికెట్ అనే కాదు, మీరు స్పోర్ట్స్ అయినా, ఓపెన్ జిమ్ అయినా, లైబ్రరీ అయినా. మొన్న ఒక విషయం చెప్పిన, మన విలేజ్లో లైబ్రరీ ఓపెన్ చేద్దామని చెప్పేస్తే ఆల్రెడీ లైబ్రరీ శాంక్షన్ చేసి దాదాపు 6 months అవుతుంది. ఈ ఎలక్షన్ కారణం వల్ల మనము లైబ్రరీని ఓపెన్ చేసుకోలేకుండా పోయినాము. మనము త్వరలో ఒక వారం 10 రోజులలో మన పాత గ్రామ పంచాయతీలో లైబ్రరీని కూడా ఓపెన్ చేస్తున్నాము. దాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. రోజు 4 పేపర్లు వస్తాయి, మ్యాగజైన్లు వస్తాయి. ఇంకా ఎగ్జామ్స్ పైన మేము అందించడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే అది జిల్లా గ్రంథాలయ సంస్థ నుండి వచ్చేటువంటి లైబ్రరీ మన చేతుల మీద ఏ విధంగా మనము దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఆ విధంగా వాళ్ళు మనకు బుక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దానిని పెద్ద ఎత్తున మన
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి సత్తుమలేశం గారిని ఆహ్వానించి, లేదు అంటే స్టేట్ లెవెల్లో మన రియా సార్ అని ఉంటాడు, ప్రొఫెసర్ రియా సార్ అని ఉంటాడు, ఆయననైనా ఎవరినైనా పిలిపించి పెద్ద ఎత్తున మనం ఈ చుట్టుపక్కలలో ఎవరు కూడా లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేయకుండా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకు మీ యువత అందరూ మేము ఇంటిమేషన్ ఇస్తాము. ఆ రోజు ఈ రోజు ఎట్లా పండగ వాతావరణం ఉందో ఆ లైబ్రరీ ఓపెన్ రోజు కూడా మన విలేజ్లో పండగ వాతావరణం ఉండాలి అని మీ అందరినీ కోరుతున్నాను. నిలిచినటువంటి గడ్డి రమేష్ టీంకి గౌరవ సర్పంచ్ గారు 5,116లను మరియు ప్రైజ్ మనీ కప్పు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. సామనపల్లి విజయ్ కుమార్ ఆయన టీం రన్నర్ గా నిలిచింది. 2,500 రూపాయల ప్రైజ్ మనీ